దేవుడు మనకి వరంగా ప్రసాదించారు. మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మనం నేర్చుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, ఆత్మస్వరూపమైన తండ్రి, మీ ఆత్మలోని భాగాలుగా మమ్మల్ని విడగొట్టి కొద్ది ఆయుష్కాలాన్ని శరీరంలో మాకు ప్రసాదించి, ఈ ఆయుష్కాలం తీరిన తరువాత మీ దగ్గర నుంచి మేము భూమి మీదకి ఎలా వచ్చామో తిరిగి అంత పరిశుద్ధంగా మీ దగ్గరికి చేరాలని, ఈ భూమికి పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, మీ కుమారుల్లో మమ్మల్ని కన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చిన మేము మీ కుమారుడైన క్రీస్తు ద్వారా తిరిగి పరిశుద్ధపరచబడి మీ దగ్గరికి చేరటానికి ఎన్నో ఆటంకాలు అపవాది వలన మాకు కలుగుచూ ఉండగా వాటిని ఎదుర్కొని జయించి మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న పరలోకం చేరటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉండగా మా విరోధి గురించి, మా అందరి శత్రువు గురించి మేము ఆలోచించబోచూ ఉండగా మీ ఆలోచనలో, మీ జ్ఞానంలో నుంచి మా కొరకు ఏమి అవసరమో ఆ మాటలు ఈ 66 పుస్తకాలలో నుంచి మాకు నేర్పించమని కోరుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో నా శుభాభివందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మనం కొన్ని వారాలుగా అపవాది గురించి, వాడి తంత్రాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అపవాది లక్షణాల్లో ఒక లక్షణం, లేదా అపవాదికి ఉన్న పేర్లలో ఒక పేరు, వాడికి శోధకుడు అని పేరు. ఏం పేరు? శోధకుడు. వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే, వాడు శోధిస్తాడు కాబట్టి. మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి, శోధన వేరు, పరిశోధన వేరు. శోధన వేరు, పరిశోధన వేరు. పరిశోధనప్పుడు శోధన ఉంటుంది, పరిశోధనప్పుడు శోధన ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అపవాది శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. అపవాదికి అందుకే శోధకుడు అని పేరు. మనకి వాక్యాధారంతో కావాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదవగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అంటే శోధించేవాడెవడు? అపవాది. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. బాగా వినాలి. శోధకుడు ఎప్పుడు శోధిస్తాడు అంటే, మీ అవసరం అయినప్పుడు శోధిస్తాడు, మీకు అక్కర ఉన్నప్పుడు శోధిస్తాడు, ఎమర్జెన్సీలో శోధిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వాడు వెళ్ళాడంటే వాడు డేరు మనం ఆలోచించాలి. బైబిల్ తల కింద పెట్టుకుంటేనో, యేసు రక్తం జయం, సిలువ రక్తం జయం అంటేనో వాడు రాడు అనుకుంటే పొరపాటు. చెక్క సిలువ అలా చూపిస్తే రాడు అనుకుంటే పొరపాటు. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరికే వాడు వెళ్ళి దేనికి వెళ్ళాడంట? శోధించటానికి వెళ్ళాడంట. ఆయన్నే శోధించటానికి వెళ్ళాడంటే నువ్వు నేను లెక్క. చెప్పండి, మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఏ టైంలో వచ్చాడు చూడండి. 40 దినాలు తిండి లేకుండా, నీరు లేకుండా ఉపవాసం ఉన్నప్పుడు వచ్చి ఆకలి అవుతున్న సమయంలో వచ్చాడు. శోధన అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి. ఏ టైంలో వచ్చాడు? బాగా ఆకలి మీద ఉన్నప్పుడు వచ్చాడు. నీకు బాగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు వస్తాడు నీ దగ్గరికి కదా. వచ్చి ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఏమని శోధిస్తాడు? ప్రార్థనకి వెళ్తావా? పనికి వెళ్తావా?
పనికి వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడిచిద్ది? ఇది 6 రోజులు చేసినా ఒక్కరోజు 1 గంట మానేయటానికి కూడా వాడి శోధన నీకు పనిచేసిద్ది, మాత్ర వేసేస్తాడు. అక్కడికి వెళ్తే ఏమొచ్చింది? వాక్యం. వినకపోతే యూట్యూబ్లో వినొచ్చుగా. అది విన్నా వినకపోయినా పెద్ద మనకు వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. అవసరాన్ని చూపిస్తాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి యొక్క అక్కర చూపించాడు. ఏంటి అక్కర? ఆకలి. నేరం నాది కాదు, ఆకలిది. ఆకలి కోసం కేకలేసి ఏ పనైనా చేస్తారు. ఈరోజు తిండి కోసం చాలా నేరాలు చేస్తున్నారు. భర్త పనికిమాలినోడు అయినప్పుడు చాలామంది భార్యలు పడుపు వృత్తిలోకి మారిపోతున్నారు. ఎందుకంటే తను ఆకలి తీర్చుకోవాలి, తన బిడ్డలకి ఆహారం పెట్టాలి. ఎందుకు వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళారంటే భర్త సరిగ్గా పోషించలేదు కాబట్టి. అలా అని నేను వాళ్ళని సమర్థించట్లేదు. అంటే ఆకలి ఎంత తెగింపుకైనా ఒడిగట్టిద్ది. ఆ సంగతి వాడికి తెలుసు. ఎప్పుడు శోధించాలో తెలుసు వాడికి. ఇది నమ్మిన వాళ్ళకే మెయిన్. నమ్మని వాళ్ళకి వాడి శోధన అవసరం లేదు. ఆల్రెడీ వాడి శోధనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా శోధించాల్సిన అవసరం లేదు. నమ్మిన వాళ్ళనే శోధిస్తాడు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందావో అప్పటి నుంచి వాడి హిట్ లిస్ట్లో నీ పేరు ఉంటుంది. వాడు రాసుకుంటాడు, పలానోళ్ళు పలానప్పుడు బాప్తిసం పొందారు. ఇక నుంచి దేవుని కార్యక్రమాలు చేయకుండా ఏదో ఒకటి పెట్టేసి శోధించేద్దాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆకలి అవుతుంది, నీకు శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తులతో ఈ రాళ్ళని ఏం చేయాలి? రొట్టెలుగా చేసుకొని చేసి ఇవ్వచ్చుగా, లేకపోతే రొట్టెలే తీసుకొచ్చి ఇవ్వచ్చుగా. ఇవ్వడు. నీకు ఒక ఐడియా ఇస్తాడు. ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది కాదు. నా భాష అర్థమైందా? మార్చేస్తుంది కాదు, మార్చివేస్తుంది. అంటే మాడిపోయే విధంగా చేస్తుంది. వాడు ఇచ్చే ఐడియాలు అలా ఉంటాయి. కానీ అదే ఐడియా టెంపరీగా ఆ సమయంలో మనం ఆలోచిస్తే మంచి ఐడియా ఇచ్చావు, నాకు రాలేదే ఈ థాట్ అనిపించింది. నిజంగా నీ దగ్గర ఆ శక్తి ఉండి, అవును నేను అర్జెంటుగా ఎక్కడికో వెళ్ళిపోయి వండించుకొని తినాల్సిన పనే ఉంది, లేదా హోటల్కి వెళ్ళి తినాల్సిన పనే ఉంది. నా దగ్గర శక్తి ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, కొండకి రాళ్ళు ఉన్నాయి. కాబట్టి రాళ్ళని ఏం చేసుకోవాలి? బిర్యానీ చేసుకోవాలి. రొట్టెలు ఎవరికి కావాలి కదా? మనమైతే అదే చేస్తాం. దమ్మా, చికెనా, ఫ్రైయా, ఏది కావాలంటే అది చేసుకొని ఆకలి తీర్చుకుంటాం. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో వెళ్ళి వాడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. శోధించేవాడే శోధకుడు. ఇంకా కింద చదువుదాం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది నేను. అక్కడ శోధించాడు. ఈయనేం చేశాడు? ఏం చేశాడు? మరి పిచ్చోడా, ఈ రొట్టె నేను తిన్నా తినకపోయినా నో ప్రాబ్లం, ఇబ్బందే లేదు. దేవుడు నేను బ్రతకాలని అక్కడ రాసుకున్నాడు చూసారా, నా ఆయుష్కాలం తన గ్రంథంలో. అందులో నా ఆయుష్కాలం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం నేను బ్రతుకుతా, తిన్నా తినకపోయినా. రొట్టె వలన మాత్రమే నేను బ్రతుకుతాను అనుకుంటే పొరపాటు. ఎంత చక్కని సమాధానం చెప్పాడు చూడండి. ఈరోజు కూటి కొరకు కోటి విద్యలు, ఒకప్పటి మాట కదా. ఆ విద్యలన్నీ దేనికై అంటే జానెడు పొట్టని నింపుకోవటం కోసం. అక్కడ చక్కని సమాధానం చెప్పాడు. రొట్టె వలన మాత్రమే మనిషి జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించని ఆన్సర్ చెప్పాడు. రొట్టె తినలేదు, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినలేదు ఆయన. సమాధానం చెప్పాడు వాక్యంతో. అంటే వాడి శోధనకు ఈయన ఏం చేశాడు? సమాధానం చెప్పి నిలబడ్డాడు. నెక్స్ట్ వదిలేయడు. నువ్వు ఆన్సర్ చెప్పగానే వదిలేస్తాడు అనుకుంటే పొరపాటు. నెక్స్ట్ ఇంకో టార్గెట్ పెట్టాడు. అంతటా అది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము. ఇంతకు తెలుసా లేదా దేవుని కుమారుడని? చెప్పండి, తెలుసా లేదా? మరి ఎందుకన్నాడు? ఏమండి, ఆయన యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుడతాడో తెలుసు.
పుడితే ఏం చేస్తాడో తెలుసు. గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతలు వెళ్ళి చెప్పినప్పుడు ఈయన పుట్టాడన్న విషయం వాడికి తెలుసు. అంటే అన్నీ తెలుసు. మళ్ళీ ఇక్కడేంటి, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు రోషం రావాలి. అరే నిజంగా నువ్వు మీ అమ్మకి అబ్బకి పుడితే అనగానే సర్రన ఎక్కిద్ది, థర్మామీటర్ పెరిగిపోయింది. అంత మాట అంటావా అని. ఆ డైలాగ్ ఎందుకు వాడాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే కాననుకున్నావా అనకూడదు. వాడికి తెలుసు ఆ సంగతి, ఈయనకు తెలుసు. అవం పడిపోయింది. తినకూడదని దేవుడు మీతో చెప్పానా తెలుసు వాడికి. అక్కడ పడిపోయింది, ఈయన పడిపోడు. శోధన అంటే ఇలా ఉంటుంది. దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందికి దుమ్ముకుము. నీ కొరకు ఒక రెఫరెన్స్ ఉంది. వెంటనే ఆయన దూతలకి కాల్ చేస్తాడు. దూతలారా పలానా ఆయన దూకుతున్నాడు, ఆయన కింద పడి కాళ్ళు ఎరగకూడదు, పాదాలు నేలను తాకకూడదు, మీరు చేతులతో ఎత్తి పట్టుకోవాలి ఆయన్ని అని ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి నీకే ప్రమాదం జరగదు కాబట్టి దూకే అనగానే వాడి మాటిని దూకేశాడా? దూకలేదు. వాడు శోధించే విధానం ఇలా ఉంటుందండి. పొరిగింటోళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, నువ్వు కూడా అలా ఉండు, దూకేయి, నీకు అందదు, నీ కెపాసిటీ చాలదు, అయినా దూకే అంటే నీకు స్థాహతకు మించిన వస్తువులు కొనేయి, అప్పులు చేయి, తీర్చొచ్చు, పని చేస్తాం, తీరుస్తాం. ఎత్తైన శిఖరం మీద నుంచి దూకినంత పని చేసాడు మనల్ని కూడా. శోధన అంటే ఇలా ఉంటుంది. ఆయన దేవాలయ శిఖరాన్ని మీద కూర్చుని నిలబెట్టి దూకన్నాడు. దూకినా నీకు ప్రమాదం జరగదని హామీ ఇచ్చాడు. ఇప్పుడు నీకు కూడా అదే చెప్తాడు. నీ తాహతు లేకపోయినా, నీ కెపాసిటీ లేకపోయినా వాళ్ళను చూసి అలాగే చెయ్యి, ఏం పర్లేదు, నువ్వు కష్టపడతావు, బాకీ తీరుస్తావు, ఏమైంది అంటాడు. అవును, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం కూడా దూకేస్తాం ఆ బురదలోకి, అప్పులో ఊబిలోకి. దూకగానే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు లేడు, వాక్యం లేదు, బైబిల్ లేదు, ఏమి లేదు. ఈ సమస్యలు అయిపోయిన తర్వాత అప్పుడు వద్దాం దేవుళ్ళలోకి. ఈ కాస్త గట్టెక్కితే నువ్వు గట్టెక్కేది లేదు, వచ్చేది లేదు. ఇక అటు నుంచి అంటే వాళ్ళకాటికి వెళ్ళిపోవటమే. చూసారా, చిన్న టెక్నిక్ అంతే. అక్కడ ఏమన్నాడు? ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? నీ దేవుని నువ్వు శోధించొద్దు అని రాయబడింది. ఆ రెఫరెన్స్ కూడా నీకు తెలుసు. మీకు ఇంకో విచిత్రమైన విషయం తెలుసా? ప్రపంచంలో 66 గ్రంథాలు బాగా తెలిసిన మేధావి ఎవడైనా ఉన్నాడంటే వాడు సాతానుగాడే. వాడికి తెలిసినంత జ్ఞానం ప్రపంచంలో ఎవరికి తెలియదు. మనమన్నా ఏదైనా మర్చిపోవచ్చు, లేకపోతే చదవకపోవచ్చు, చదివినా గుర్తుండకపోవచ్చు, 100 సార్లు చదివినా రాకపోవచ్చేమో, కానీ వాడికి ప్రతి రెఫరెన్స్ తెలుసు. దేవుని ప్రణాళిక అంతా తెలుసు. మన మనసులో ఏముందో మాత్రం తెలియదు. అర్థమవుతుందా? అన్ని రెఫరెన్స్లు కోట్ చేసి నీ గురించే ఈ రెఫరెన్స్ రాయబడిందని ఆయనకు చెప్తుంటే, నువ్వు నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు. అందరినీ శోధించుకో, కానీ నా దగ్గర నీ ఆటలో సాగవంటున్నాడండి. అంటే శోధకుడు అంటే అదే, శోధించేవాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇందుచేత దశలోనికులతో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించేనేమో అని, మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. ఎవరిని పంపాడు ఇక్కడ? ఎవరిని పంపాడు? మొదటి నుంచి చదివితే అర్థమైపోద్ది మనకి. కాబట్టి ఇక్కడ సహింపజాలక ఎథెన్సులో మేము ఇంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవరినూ కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపించాను. ఎందుకు పంపించాడంటే, ఒకవేళ శోధకుడు మిమ్మల్ని
అంటే దేవునిలోకి వచ్చారు, బాగున్నాడు, బాగున్న వాళ్ళని చెడగొడతాడంటే చెడగొడతాడు. శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధించాడేమోనని ఏమంటున్నాడు పౌలు గారు? మా ప్రయాసం వ్యర్థం, ఇంత కష్టపడి ఇంత దేవునిలో కడితే మిమ్మల్ని ఆడొచ్చి ఏం చేశాడు? శోధించాడేమోనని తెలుసుకోవటానికి తిమోతిని మీ దగ్గర వదిలి పంపించాం అంటున్నాడు పౌలు గారు. అంటే శోధించేవాడు ఖచ్చితంగా శోధకుడు, వాడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. వాడు శోధిస్తే విశ్వాసంలో ఉన్నవారు కూడా భ్రష్టులైపోతారు. ఆ సంఘంలో వాళ్ళు బాగున్నారు, కానీ పౌలు గారికి డౌటు. ఏం డౌటు? వాడు వచ్చాడేమో, మీలో ఎంటర్ అయ్యాడేమో, మిమ్మల్ని శోధించాడేమోనని తిమోతిని మీ దగ్గరికి పంపించాం. మేము పడిన ప్రయాసంతా వేస్ట్ అయిపోయిందేమోనని బాధ నాకు ఉందంటున్నాడు ఆయన. అంటే ఎలాంటి వాళ్ళైనా అపవాది శోధిస్తాడు. అది భయం, ఆ భయం ఉంది పౌలు గారిలో. కానీ దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాడు. తిమోతి వచ్చాడు, వాళ్ళందరినీ చక్కగా సెట్ చేస్తున్నాడు. ఇంతకీ శోధన కావాలా వద్దా అని అడిగితే ఏమంటారు అందరూ? శోధన కావాలా వద్దా మీకు అని అడిగితే ఏమంటారు? ఎవరైనా మాకు వద్దు అంటారు, ఎవరైనా అదే అంటారు. ఇప్పుడు చదువుకునే పిల్లల్ని పరీక్షలు కావాలా వద్దా అంటే 2020, 2021 ఎగ్జామ్స్ లేకుండానే ఏమైనాయి? పాస్ అయిపోయారు. చదువులంతా జీరో అయిపోయినాయి, వీళ్ళ దగ్గర ఏమీ లేవు. మళ్ళీ మొదలు పెట్టాలన్నీ వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళకి రేపు ఉద్యోగాలు వస్తే ఏమి ఎరగదీస్తారు? ఏమన్నా చదివితే కదా ఏమన్నా. కానీ పాస్ మాత్రం అయిపోయారు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివినోడికి ఎగ్జామ్సే లేవు, కానీ పీజీ సర్టిఫికేట్ ఇచ్చేసాడు. లేదా డాక్టర్ కోర్స్ చదివి సర్టిఫికేట్ ఇచ్చేసాడు అనుకో, వాడు మనుషులకి ఆపరేషన్లు చేస్తాడా, శవాలు కోసేస్తాడా? ఏమి లేదు చదువు. లేదు ఇంజనీరింగ్ చదువు అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చాడు, ఈయన పెద్ద ఇంజనీర్ అని. వాళ్ళు ఏం చేస్తారు? బిల్డింగ్ కడితే పిసికల గూడులా కూలిపోద్ది. ఎందుకంటే ఎంత స్ట్రెంత్ ఉన్న ఐరన్ వాడాలో, ఎంత సిమెంట్ కలపాలో, ఎంత ఇసుక కలపాలో, అసలు ప్లాన్ ఎలా చేయాలో ఏమీ తెలీదు. ఎగ్జామ్స్ రాస్తే భయపడి చదువుతాడు, ఎగ్జామ్స్ పెట్టకపోతే ఏమీ రాదు. దేవుడు శోధన కావాలనే పెట్టాడు. అసలు ఈ శోధకుడు లేకపోతే నీకు భూమి మీద బ్రతికే లేదు. అందరికీ తెలియాల్సిన ఒక రహస్యం ఏంటంటే, ఈ అపవాది అనేవాడు లేడు అనుకో, మనకి భూమి మీద బ్రతుకు అవసరం లేదు, పరీక్ష అవసరం లేదు కదా. పరీక్ష లేకపోతే నువ్వు ఎప్పుడు పాసే, టిక్ పెట్టుకోవటం అన్నిట్లో కదా. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, పీజీ, ఓకే, అన్నిటికీ టిక్కులే. ఎందుకంటే ఎగ్జామ్స్ లేవు కాబట్టి. ఇప్పుడు అపవాదే లేడనుకో, శోధకుడే లేడనుకోండి, అందరూ మంచివాళ్ళేనా? అందరూ భక్తులేనా? భక్తిహీనులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాడు వచ్చి చెడగొడితేనే చెడిపోతాం, లేకపోతే ఎవ్వరం చెడిపోం. ఆ దంపతులు వాడు వచ్చి శోధించే వరకు బాగున్నారా, బాగాలేదా? వాళ్ళు బాగానే ఉన్నారు. వాడు వస్తే మాత్రం సంచలనమే, అందరినీ గడగడలాడిస్తాడు, తన వైపు మళ్ళించుకుంటాడు, శోధిస్తాడు. వాడు అంటే అట్రాక్షన్ పెడతాడు, నిన్ను అభ్యంతరపరుస్తాడు, అది వాడి పని. కానీ ఇక్కడ శోధన వద్దు అని యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఉన్నాయి. మరి దాని సంగతి ఏంటి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదివితే, శోధన కావాలా వద్దనంటే వద్దంటున్నాం అందరం. దానికి సపోర్ట్ చేసే మాట ఇది, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించము. శిష్యులకి యేసుక్రీస్తు వారు నేర్పుతున్న ప్రార్థన అండి ఇది. శోధనలోకి మమ్మల్ని తేవద్దు, దుష్టుడి నుండి అన్న చోట ఏముంది చూడండి. అంటే దుష్టుడు ఏం చేస్తాడు? మేలు చేయడు, మేలు చేసినట్టుగా కనపడతాడు. రాళ్ళు రొట్టెలు చేసుకునేది మేలా కీడా? మేలుగానే కనపడుతుంది కదా. రాళ్ళని రొట్టెలు చేసుకుంటే ఏం ఐడియా సెట్ చేయి అనలేదు కదా. కీడులా కనపడలేదు, మనకి మేలులాగానే కనపడుతుంది. మంచి ఐడియా ఇచ్చారు, నాకు రాలేదు ఈ ఆలోచన అనలేదు యేసుక్రీస్తు వారు. అవమ పడిపోయింది. ఆ పండు చూడు, దాని రంగు చూడు, దాని ఆకారం చూడు, తింటే ఉంటుంది అనగానే తినేసింది. కానీ చెప్పేటప్పుడు ఎలా ఉంది? మేలులాగా ఉంది. దుష్టుని నుండి అంటే
కీడు నుండి. వాడి మాట ఏది విన్నా కీడే. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము అంటే శోధన మాకు వద్దు అని ప్రార్థన చేయండి అన్నాడు. యేసుక్రీస్తు వారే శిష్యులకు నేర్పించాడు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది అదే మాట. లూకాసు వార్త 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. మేము మాకు వచ్చి ఉన్న ప్రతివాన్ని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుమని మమ్మల్ని శోధనలోనికి తేక, మమ్మల్ని శోధనలోకి తేవద్దు అని పలకమని చెప్పాడు ప్రార్థనలో. అంటే శోధన కావాలన్నాడా వద్దనమన్నాడా? వద్దనమన్నాడు. ఎందుకంటే శోధన ఉంటే ఇప్పుడు మీరు పడిపోతారు, కీళ్ళలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు. విశ్వాసంలో వాళ్ళు ఎక్కడున్నారు? ప్రారంభంలో ఉన్నారు. కాబట్టి ప్రారంభంలో ఉన్నవాడికి శోధన వస్తే తట్టుకోలేరు. రెండవది ఏంటంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు లేడు లోపల. అర్థమైందా? మనం బాప్తీసం పొంది ప్రారంభంలో ఉన్నప్పుడు మనకు కావాలి శోధన, ఖచ్చితంగా కావాలి. మనం వద్దని ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు నువ్వు బాప్తీసం ఎప్పుడైతే పొందావో నీకు స్టార్ట్ అవుతాయి శోధనలు. కానీ వాళ్ళకి స్టార్ట్ అవ్వొద్దని యేసుక్రీస్తు వారే చెప్పారు. ఎందుకనంటే వాళ్ళ లోపలికి ఇంకా పరిశుద్ధాత్ముడు రాలేదు కాబట్టి. కీడులోకి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకంతే. అందుకని కీడు నుంచి మమ్మల్ని తప్పించు, శోధన మాకు లేకుండా చేయని ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు కానీ దుష్టుని నుండి కాపాడుమని, దుష్టుని నుండి వారిని అంటే శిష్యుల్ని కాపాడమని యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థిస్తున్నాడు. ఏమని? దుష్టుడి నుంచి కాపాడయ్యా. వాళ్ళకి ఇప్పుడే పరిపూర్ణ స్థితి లేదు కాబట్టి ఈ స్టేజ్లో వాడు దుష్టుడు ప్రభావం వాళ్ళ మీద పడిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దుష్టుడి నుంచి వాళ్ళని కాపాడు అన్నాడు. ఇలా కాపాడమన్నవాడు దుష్టుడి నుంచి వాళ్ళకు శోధన వద్దు అని చెప్పిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా పరిపూర్ణులు అయిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యాకోబు పత్రికలో ఒక మాట రాయిస్తూ 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అంటున్నాడు. ఇక్కడేమిటి? శోధన వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? అక్కడేమో శోధన వద్దు, తేవద్దు, దుష్టుడి నుంచి కాపాడు, దుష్టుడి నుంచి తప్పించు, కీడు నుంచి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేయమన్నవాడు ఇక్కడేం చెప్తున్నాడు? శోధనలు కావాలని కోరుకోండి. శోధన వచ్చినప్పుడు బాధపడమన్నాడా, సంతోషించమన్నాడా? ఏమన్నా శోధన వచ్చినప్పుడు నిజంగా చెప్పండి, బాధపడిన వాళ్ళు ఉన్నారా, సంతోషించిన వాళ్ళు ఉన్నారా? నాకు శోధన వచ్చిందో అని పండగ వచ్చినట్టుగా ఆనందపడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పైకి నవ్వటం కాదు, లోపల చెప్పండి. ఉండదు. ఎందుకంటే ప్రభువా ఈ శోధన ఈ శోధన తీసేయి అన్నీ తీసేయటమే కదా, నిన్నే తీసేస్తాడు. శోధన అవసరం అంటున్నాడు. శోధన వచ్చినప్పుడు ఆనందించండి అంటున్నాడు. ఎందుకంటే నిజంగా నీకు విశ్వాసం ఉంటే, నువ్వు యేసుక్రీస్తుని దేవుణ్ణి నిజంగా నమ్మితే, మరణం తర్వాత నాకు యేసుక్రీస్తు వారికి ఎలాగైతే పునరుద్ధానం జరిగిందో అలాగే నాకు కూడా పునరుద్ధానం ఉంటుందనే నిజమైన విశ్వాసం నీకు ఉంటే, నీకు ఎగ్జామ్ ఖచ్చితంగా అవసరం, నీకు పరీక్ష అవసరం, నీకు శోధన అవసరం. మీకు అర్థమైందా? శోధన లేకపోతే, నీ విశ్వాసానికి పరీక్ష లేకపోతే అది విశ్వాసం కాదు. అర్థమవుతుందా? మళ్ళీ చదవండి మాట. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే పరీక్షలో నీకు ఏమొచ్చిందంట? ఏదో పుడుతుందంట. ఏం పుడుతుంది అంటే
పరీక్షలో నీకు ఓర్పు పుట్టిద్దంట. అంతకుముందు మనకు ఓర్పు ఉండదు, ఊరికి నేను టెంప్ట్ అయిపోతూ ఉంటాం. స్టార్టింగ్లో నేను అంతే, ముక్కోపి అనేవాళ్ళు, ముక్కు మీద కోపం, ఊరికినే రెచ్చిపోయేవాళ్ళం. విశ్వాసం ఎదిగే కొద్దీ ఏమైంది? ఓర్పు పుట్టి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొండ విరిగి మీద పడినా ఏం చెల్లించే పరిస్థితి లేదు. ఎవరైనా తిట్టినా, నిందించినా, దూషించినా దేవాస్తోత్రం. ఎందుకు? ఓర్పు పుట్టి నా విశ్వాసంతో పాటు అది రోజు రోజుకి ఎగ్జామ్స్ పెరిగే కొద్దీ ఆ ఓర్పు ఏమైంది? అది కూడా పెరిగింది. విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, నానా విధములైన శోధన ఒకటే రాదు, శోధనలు బహురకాలు. ఏది శోధన కాదో కూడా మనం తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది ఆనందంగా ఎంచుకోండి. అంటే నాకు ఎన్ని పరీక్షలు పెడితే నేనంతా దేవునికి దగ్గరవుతాను, నాకు ఎన్ని పరీక్షలు వస్తే నా ఓర్పు అంత పెరిగిద్ది. ఏమండి, 20-30 ఏళ్ళు సీనియారిటీ ఉన్నవాళ్ళు కూడా ఊరికినే టెంప్ట్ అయిపోయి అనరాని మాటలు అనేవాళ్ళు ఉన్నారు విశ్వాసుల్లో, సంఘాల్లో. అర్థమవుతుందా మీకు? అంటే వాళ్ళ విశ్వాసానికి పరీక్షలు ఎక్కడా లేవు. పరీక్షలు ఉన్న వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు, కీళ్ళలోనే ఉండిపోయారు, వాళ్ళు పాస్ అవ్వట్లా. మీకు అర్థమవుతుందా? విశ్వాసానికి పరీక్ష ఉంటే ఆ పరీక్ష వలన నీకు ఓర్పు అనేది పుడుతుందంట. ఆ ఓర్పు రోజు రోజుకి ఏమవ్వాలి? ఎరగాలి. ఎగ్జామ్స్ అంటే పరీక్షలో నీకు పుడుతుందేంటి? ఓర్పు ఎగ్జామ్స్ మారే కొద్దీ నానా విధములైన శోధనలు, అంటే నానా రకాల పరీక్షలు నీకు వచ్చినప్పుడు ప్రతి పరీక్షలో నీ ఓర్పు పెరగాల, తగ్గాల? పెరగాలి. ఓర్చుకున్నామండి, ఓర్చుకోలేక తిరుగుబాటు చేసామండి. ఇప్పుడు హాట్ టాపిక్ అదే కదా, హనీ జాన్సన్ గారిది. క్రైస్తవులు ఎందుకు తిరగబడ్డాం? ఐకమత్యంగా ఉండాలి, ఆయన విడుదల చేయాలి, అవన్నీ ఓకే. డినామినేషన్ల భేదం లేకుండా అందరూ ఐకమత్యంగా ఆయన బయటకు తీసుకురావాలనేది ఓకే, అది పక్కన పెట్టండి. వాళ్ళు తిట్టారు, వాళ్ళకి బోర్డర్ ఉండదు, వాళ్ళకి లిమిట్స్ ఉండవు. వాళ్ళు తిడతారు, దూషిస్తారు, హింసిస్తారు. మనం ఏం చేయాలి? ఓర్పు. నీకు పరీక్ష అది. ఓర్పుండి మానేయమంటావా? ఏం సమాధానం చెప్పొద్దా? చెప్పొచ్చు. సమాధానం ఎలా చెప్పమన్నాడు? సాత్వికంతో చెప్పమన్నాడు తప్ప నువ్వు బోర్డర్ దాటి చట్టాన్ని కూడా అతిక్రమించి, వాడు అన్నాడు కాబట్టి ఓర్చుకొని ఓర్పు సహించి అప్పుడు రెచ్చిపోమన్నాడా? ఎంతవరకు ఓర్చుకోవాలి మనం? దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? దీర్ఘశాంతం అంటే 99 క్షమించి 100 దానికి రెచ్చిపోమనా? ప్రభువుకు చేతగాల కదా. అపోస్తలుడైన పౌలు గారికి చేత సమాధానం చెప్పాలి, కానీ సాత్వికంతో అవతల వాళ్ళలో కోపం పెరగకుండా అంగీకరించే విధంగా చెప్పాలి. అంగీకరించకపోతే మానేస్తాడు. కానీ చెప్పాల్సిన విధానం ఏంటి? అదేమంటే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. బుద్ధి అంటే వాక్యమేనండి. మనం అనుకున్న వాడుక భాషలో అడిగి బుద్ధి చెప్పాను అంటాం మనం. అంటే ఏం చేసాం? బాగా వాడికి తిక్క దిగేదాకా ఏదో చేసాం. అది మన దృష్టిలో బుద్ధి చెప్పటం. కానీ వాక్యంలో బుద్ధి చెప్పటం అంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నామంటే క్రీస్తుని గురించి వాడికి విషయాలు చెప్పాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అపార్థం చేసుకుంటారు. పైగా వాళ్ళలో పరిశుద్ధాత్మ లేడు కాబట్టి అన్నీ అపార్థం అవుతాయి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? మనం సమాధానం చెప్పాలి. లేదు సైలెంట్గా ఉన్న సమస్య పెరగదు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఓర్పు లేక సహనాన్ని కోల్పోయి ఇన్ని మాటలు అన్నాక ఎవడో ఊరుకో. అవి వెంటంటే రోషం వచ్చింది, ఇప్పుడైనా ఎవరికైనా వచ్చింది. వాళ్ళు మాట్లాడే ఆ మాటలు వెంటంటే నిజంగా సలసలా మరిగిపోతూ ఉంటుంది రక్తం, అంత కోపం వచ్చింది. ఏం చేయాలి? చేత అయితే సాత్వికంతో సమాధానం లేదు, సైలెంట్గా ఉంటే సమస్యలే ఉండవు. విశ్వాసానికి పరీక్ష అవసరం. ఆ పరీక్ష వల్ల నీకు ఓర్పు కావాలి. నానా విధములైన శోధనలో పడినప్పుడు నువ్వు సంతోషించండి. శోధన వచ్చింది, వాడు నన్ను తిట్టాడు, శోధన. ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి?
ఓర్చుకోవాలి, లేకపోతే సమాధానం వాళ్ళకి చెప్పాలి. 12వ వచనం, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అంటున్నాడు. శోధన సహించేవాడు ధన్యుడు అంటే శోధన కావాలని దాన్ని తట్టుకొని నిలబడినోడు ధన్యుడు. వద్దు శోధన అన్నవాడు ధన్యుడు కాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై అంటున్నాడు. శోధన అంటే నీకు శ్రమ వచ్చిద్ది, గుర్తుపెట్టుకోండి. శోధన అనగానే కష్టం కలిగిద్ది. కష్టాన్ని సహించమంటున్నాడా, వదిలేయమంటున్నాడా? సహించటం అంటే శ్రమ వచ్చింది, తిట్టాడు, బుర్ర హీట్ ఎక్కిపోతుంది, ఆ తిట్లకి నిద్ర కూడా పట్టట్లా. ఏం చేయాలి? ట్యాబ్లెట్ మింగినట్టు గుటుక్కుని మింగి కడుపులోకి వెళ్ళిపోయి బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది. సహించటం అంటే అది. తిట్టాడు అనుకుంటే బుర్ర హీట్ ఎక్కిపోయిద్ది. రాత్రులు అది మైండ్లో ఉంటే నీకేమైద్దంటే ప్రతీకారం చేయి అనిపిస్తూ ఉంటుంది. నిజమండి. ఎవరేమన్నా ఆ నైట్ సూర్యుడు అస్తమించేలోపు వదిలేసామనుకోండి, సమస్య లేదు. బుర్రలో పెట్టుకుంటే నన్ను అంది అని బుర్రలో పెట్టుకుంటే ఏమైద్ది? నైట్కి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలో అవతల వాళ్ళని ఏం చేద్దాం, ఏం ప్లాన్ చేద్దాం, ఎలా దానికి గుణపాఠం చెప్పాలి, ఇలాంటి ఐడియాలన్నీ వాడు ఇస్తూనే ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు వాడు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధనకు సహిస్తే పొందుతావు, సహించకుండా రెచ్చిపోతే పొందుతాడా? పొందడండి. అందుకే శోధన సహించువాడే ధన్యుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అన్నీ సహించాడండి. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనం చదవండి. శోధన అంటే ఏంటో ఇక్కడ మరొక విషయాన్ని చెప్పాడు. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటున్నాడు. శోధనలలో అన్న చోట ఒకటి ఉందా? శోధనలో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. అది మానసికమైన శ్రమ, శారీరకమైన శ్రమ, ఏదైనా ఉండొచ్చు. నాకు శోధన వచ్చింది అంటే అర్థం ఏంటి? నీకు శ్రమ వచ్చింది అని అర్థం. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా శోధనలలో అంటే నా శ్రమలలో నాతో పాటు మీరు కూడా నిలిచి ఉన్నారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి అన్ని శోధనలేనా? అన్ని శోధనలే అంటే అన్ని శ్రమలే కదా. అందుకే శరీరధారి అయి ఉన్న దినాల్లో అంటాడు హెబ్రీ పత్రిక 5:7లో, శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంటే బతికున్నంతకాలం ఏమున్నాయి ఆయనకి? శ్రమలే ఉన్నాయి. అందుకే రోదన, వేదన, కన్నీళ్ళు, బాధ. ఎందుకంటే ప్రభు అనుగ్రహించే నిత్య జీవం ఆయన పొందాలనుకున్నాడు కాబట్టి అన్నీ సహించాడు, ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకోవాల్సిన అవసరం లేదు కదండి. వీళ్ళెంతోళ్ళు ఆయన ముందు, ఆయన పుట్టిస్తే పుట్టినోళ్ళు. అలాంటి వాళ్ళు నువ్వు మెంటలోడు అంటున్నారు, నువ్వు దయ్యం పట్టినోడు అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఓర్చుకున్నాడా? తిరిగేమన్నా అన్నాడా? అన్నీ ఓర్చుకున్నాడండి. దేవుడు మనకి విశ్వాసం ఉందా లేదా అని రుజువు చేయటానికి మనకే రుజువు, ఎదుటి వాళ్ళకు కూడా రుజువు. అది నీకు శోధనని అనుమతిస్తాడు. శోధకుడిని అందుకే ఉంచాడు, లేకపోతే ఆయన ఎప్పుడో తీసేసేవాడు అపవాదిని తీసేస్తే మనం ఎవరం తప్పు చేయమేక. వాడిని ఉంచింది ఎందుకంటే నిన్ను శోధించడానికి ఉంచాడు, కావాలని ఉంచింది ఎందుకంటే నీకు పరీక్ష కోసం. ఇప్పుడు పరీక్ష కావాలా వద్దా అంటే ప్రారంభంలో శిష్యులకు వద్దని ప్రార్థన చేయమన్నాడు, ఇక్కడేమో ఆహ్వానించండి శోధన అంటున్నాడు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీ కెపాసిటీని బట్టి నీకు శోధన ఇస్తాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. 5th క్లాస్ వాడికి 10th సిలబస్ ఇచ్చి ఎగ్జామ్ రాయి అన్నాడు అనుకోండి, రాస్తాడా? రాయడా?
పేపర్ ముందు కూర్చొని దారులుగా అరుస్తూ ఉంటాడు, కన్నీళ్ళు. ఎందుకు? వాడికి ఏం అర్థం కాదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు ఆ సిలబస్ చూసి ఉండడు కాబట్టి ఏమీ తెలియదు. ఏమి రాస్తాడు? ఏమి రాయడు. అలాగే లోక సంబంధమైన ఈ ఎగ్జామ్స్కే ఏ క్లాస్ చదివినోడికి ఆ క్లాస్కు సంబంధించిన ఎగ్జామ్సే పెట్టినప్పుడు నీ స్థితి ఏంటో, నీ విశ్వాసంలో నీ స్థాయి ఏంటో తెలుసుకొని నీ సీనియారిటీని బట్టి నీకు అలాంటి ఎగ్జామే పెడతాడు. అంటే అంత శోధనే పెడతాడు, అంతకు మించి శోధన అయినా పెట్టడు. అది దేవుడు ఉపయోగించే టెక్నిక్. అబ్బా నేను తట్టుకోలేకపోతున్నానండి శోధన అని అనకూడదు మనం, ఎందుకంటే నువ్వు తట్టుకునేంత శోధనే పెడతాడు ఆయన. అంతకు మించి అపవాది ఎక్స్ట్రా చేశాడు అనుకో, గెట్ అవుట్ అంటాడు. అర్థమవుతుందా? మనం దాని స్థాయిలోకి వెళ్లకుండా దేవుడు నాకేది ఇంత పెద్ద శోధన పెట్టాడు అంటావు. లేదు, నీకు సరిపడా శోధనే పెట్టాడు ఆయన. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. దేవుడు నమ్మదగినవాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప. అదేంటి? ఏమంటే కష్టాలు మనుషులకు రాక దేవునికి వస్తాయి, మానులకు వస్తాయా అంటారు కదా. ఎంత చక్కగా చెబుతున్నాడు. అరే మనుషులకు వచ్చే శ్రమలే, సాధారణమైన శ్రమలే మీకు వచ్చినాయి అంటున్నాడు. అంటే సాధారణమైన శ్రమలు అంటే అర్థం ఏంటి? శోధనలని అర్థం. నా శ్రమలలో నాతో కూడా పాలువారు ఉన్నారంటే అర్థం ఏంటి? శోధన వచ్చింది, నేను కష్టపడ్డాను, మీరు కూడా నాతో పాటు కష్టపడ్డారు అని చెప్తున్నాడు శిష్యులతో. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సాధారణంగా మనుషులకు వచ్చు శ్రమలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే మనుషులకు పెట్టే కష్టాలే పెట్టాడు కదా. జంతువులకి పక్షులకు వచ్చే కష్టాలు పెట్టాడా? దేశ విదేశాలు ఎగురుకుంటూ 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 వెళ్ళిపోతున్నాయి ఆహారం సంపాదించుకోవటానికి. పక్షులు వేటాడతాయి, అడవంతా తిరుగుతుంది. ఒక్కోసారి దొరకదు, ఒక్కోసారి దొరుకుతుంది. అంత కష్టం ఉందా మనకి? మనుషులకు వచ్చే కష్టాలు తప్ప ఏది మీకు సంభవించలేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా, అంటే అపవాది చేత మిమ్మల్ని శోధింపబడనీడు. నీ కెపాసిటీ ఎంతో, నువ్వు ఏ స్టేజియో ఆ స్టేజీకి తగ్గ ఎగ్జామే పెడతాడంట అపవాది. ఇంతకు మించి పలానా ఆయనకి ఎక్కువ శోధన పెట్టొద్దు. యోబు గారి స్టాండర్డ్ వేరు, ఆయనది పీజీ కంటే మాస్టర్ డిగ్రీ అయింది. అంత కష్టాలు పడిన వాళ్ళు ఎవరు లేరు బైబిల్లో కదా. అంత శ్రమలు అనుభవించిన వాళ్ళు ఎవరో లేరండి. ఇటు మానసిక వేదన, రెండవది శరీర సంబంధమైన రుగ్మత, రెండు విధాలు కొట్టేశాడు. చివరికి భార్యతో కూడా తిట్టించాడు. అంత రేంజ్ కాదు మంది. ఎంత రేంజి? నువ్వు తట్టుకోగలిగినంతే నీకు పెడతాడంట. నువ్వు తట్టుకోలేని స్టేజిలో నిన్ను శోధించనీయడు దేవుడు. శోధించేవాడు శోధకుడు. వాడిని ఎంటర్ అవనిచ్చాడంటే నీ కెపాసిటీ ఎంతో, అదిగో వాడికి ఎగ్జామ్ పేపర్ ఇది, ఇంతకు మించి వాడికి టఫ్ క్వశ్చన్స్ ఇవ్వద్దు అని చెప్తాడనమాట. ఇంకేమంటున్నాడు కింద? మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. అబ్బా, ఏమి మంచి దేవుడండి. తాళం కప్పించి తాళం చెవి ఇవ్వలేదనుకోండి, ఏం చేసుకుంటా? తాళం వేసేసాం ఇంటికి, తాళం చెవి జేబులో వేసుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు నువ్వు బయటికి రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా వెళ్ళలేవు, రాలేవు. దేవుడు ఏం చేశాడు? తాళపు కప్పించి తాళపు చెవి కూడా ఇచ్చాడు. నీకు ఇష్టమైతే ఓపెన్ చేసుకో అని. శోధన ఇచ్చాడు. ఈ శోధనని ఎలా తప్పించుకోవాలో ఐడియా కూడా ఆయన ఇచ్చాడు. ఏమంటే పేపర్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఆన్సర్ షీట్ కూడా ఇస్తే ఎవరన్నా ఇస్తారా? తప్పించుకునే మార్గాన్ని కూడా, ఉపాయాన్ని కూడా ఆయనే ఇచ్చాడంటే ఎంత మంచి దేవుడో చూడండి. ఎవ్వరు ఇట్లా ఇవ్వరండి. ఒరే శోధన వస్తుంది, గుర్తుపెట్టుకో, సహించు, శ్రమ అనుభవించు, దానిలో నుంచి ఎలా బయటపడాలో కూడా ప్లాన్ ఇచ్చాడంట.
కానీ మనం శోధన వచ్చిందని అక్కడే కుంగిపోయి గలిబిలైపోతూ ఉంటాం తప్ప దేవుడు ఏమన్నా ఐడియా ఇచ్చాడా? భక్తులు ఎవరైనా ఇలాంటి శోధన వచ్చినప్పుడు ఎలా దాన్ని అధిగమించారు ఈ ఆలోచన చెయ్యం, అక్కడే స్టక్ అయిపోతాం. దానివల్లనే మనం శోధనని జయించలేకపోతున్నాం. అర్థమవుతుందా? శోధన చేసి ఇచ్చాడు, నీ కెపాసిటీని బట్టి ఇచ్చాడు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇచ్చాడు, నువ్వు తట్టుకోగలవా లేదన్న విషయాన్ని బట్టి నీకు అంత శోధనే ఇచ్చాడు. కానీ శోధన ఇచ్చిన ఆయన ఇదిగో ఇలా తప్పించుకోవచ్చు అనే ఆలోచన కూడా ఇచ్చాడు. కానీ ఆలోచన మనం చొరబడిన ఇట్లా, అందుకే ఎక్కడక్కడ ఎగ్జామ్స్లో ఫెయిల్, మళ్ళీ అదే ఎగ్జామ్ రాస్తాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ అదే ఎగ్జామ్ రాస్తాం. గజనీ మహమ్మద్ దండయాత్రలాగా అయిపోద్ది. ఎన్నిసార్లు అంట? 17 18 17 సార్లు మళ్ళీ దండయాత్ర చేస్తానే ఉన్నాడు. ఏమన్నా అదే శోధన మళ్ళీ మళ్ళీ వచ్చినా మనం ఫెయిల్ అవుతూనే ఉన్నామేంటి అంటే, అక్కడ దేవుడు ఇచ్చిన ఆ శోధన ఎలాంటిది, దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అనే ఆలోచన మనం చేయకపోవటమే జరిగిన పొరపాటు అండి. శోధన అంటే ఏంటో, ఎందుకు అనుమతి ఇచ్చాడో, దాన్ని ఎలా జయించాలో మనకి తెలియలా. యోబు గారికి తెలిసిందా? యోబు గారికి తెలిసిందా? ఏమి తెలియకపోయినా ఇచ్చింది ఆయనే, తీసుకునేది ఆయన. ఈ తత్వాన్ని కలిగి ఉంటే దేవుడి ఇష్టం, నేను ఎవరిని? దేవుని బిడ్డని, నాకేం చేయాలో ఆయన నిర్ణయిస్తాడు, ఆయనకి అప్పచెబుదాం. నీ ఇష్టమయ్యా, నువ్వేం చేయాలనుకుంటే అది చేసి, నేను కేవలం నిమిత్త మాత్రుడిని, నేనేం చేయాలో చెప్పు చేస్తాను. అలా లోబడే తత్వం మనం కలిగి ఉంటే మనం ప్రతి ఎగ్జామ్లో పాస్ అవుతూనే ఉంటాం. రోజు రోజుకి స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. అంటే స్థాయి పెరగటం అంటే ఎంత పెద్ద శోధన వచ్చినా ముందు ఓర్చుకుంటాం. ఓర్చుకోవటం వల్ల మనం ఎదుర్కోం, దాన్ని జయిస్తాం. ఓర్పు వలన జయిస్తాం. కీడు వలన జయింపబడక మేలు వలన జయించుదురు అంటున్నాడు. మనమేమో కీడు వలన జయించాలని ట్రై చేస్తాం, కానీ మేలు వలనే జయించగలగం. ఏంటా మేలు అంటే, మనం ఓర్చుకోవటమే అక్కడ మేలు. ఓర్చుకోవటం మేలు. ఆ ఓర్పు రోజు రోజుకి ఎదిగిపోతూ ఉంటే అప్పుడు ఎంత పెద్ద ఎగ్జామ్ పెట్టినా, ఎంత పెద్ద శోధన వాడు మనకు పెట్టినా చక్కగా ఈజీగా రాసేస్తాం. బాగా చదువుకున్న పిల్లలు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాక పేపర్ ఎలా ఉంది అడిగితే ఏం చెప్తారు చెప్పండి? డెడ్ ఈజీ అంట. అదే చదవనోడు అబ్బో టఫ్గా ఉందండి, బాగా బరువుగా ఉందండి పేపరు. వీడికి అదే పేపరు, వాడికి అదే పేపరు. వీడికేమో తేలిగ్గా ఉంది అదే పేపరు, వీడికేమో మొయ్యలేనంత బరువుగా ఉంది. పేపర్ ఎంక చూడటం, వైట్ పేపర్ ఎంక చూడటం, క్వశ్చన్ పేపర్ ఎంక చూడటం, వైట్ పేపర్ ఎంక, ఏమీ రాదు. ఎందుకని? వీడేం చదివి చావాలా. వాళ్ళు చదివారు కాబట్టి ప్రతిదానికి ఈజీగా ఆన్సర్ చేయగలిగారు. మనం కూడా నీ కెపాసిటీని బట్టి దేవుడు ఎంత శోధన పెట్టాలో అంత పెడతాడు. దానిలో నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఇంతకీ శోధన ఎందుకంటే నిన్ను ప్రయోజకురాలిగా, ఒక ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా నీకు సమాజానికి చూపించటానికే ఆయన శోధన అనుమతించాడు. శోధన లేకపోతే మన కెపాసిటీ మనకు కూడా తెలియదు. పేతురుగారి పత్రిక, మొదటి పత్రిక, పేతురుగారు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, 2వ అధ్యాయము 9వ వచనం. పేతురుగారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును అంటే దేవుని వాక్యాన్ని నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావల్లో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఏందంట? శోధనలోంచి తప్పించటానికి ఆయనే సమర్థుడు. నాకు శోధన వద్దని దుర్నీతి పరులుగా ఉండవాళ్ళని తీర్పులో పెట్టడానికి ఆయన సమర్థుడు. ఇందులో నిన్ను తప్పిస్తాడు అనే ఒక విశ్వాసం నీకుంటే, నా ప్రభువు నన్ను ఈ శోధనలోంచి తప్పిస్తాడు. సత్తెనపల్లి నుంచి మన సహోదరుడు వెంకట వచ్చాడు. ఒకసారి నిలబడయ్యా,
ఈ మధ్య 2 ఏళ్ళు అయిందా దేవునిలోకి వచ్చి. ఆటో వేస్తాడండి, సత్తెనపల్లి నుంచి నరసాపేట వెళ్ళే రోడ్లో బాడుగు వేసుకొని వెళుతూ ఉన్నాడు. 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్. వెనకాల తాగి వస్తూ ఉన్నారు కొంతమంది. ముందు వెళుతున్నప్పుడు ఎవరో అడ్డం రావడంతో కొంచెం అలా తిప్పాడు ఆటో. అది వాళ్ళకి తగలబోయిందంట. తగలబోతుంది, మాకు అడ్డం పెడతావా అనే కోపంతో ఆపటం దిగటం టపా 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 కొట్టేశారంట. వాళ్ళు అంతమంది కలిసి కొడుతుంటే ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏం మాట్లాడలేదంట. ఆటోలో ఒక ఆమె ఉంది, ఏంటి అంతమంది కొడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తిరిగి కొట్టలేదు ఎందుకు అని అడిగితే ఆమెకు సువార్త చెప్పాడు. నేను ఎందుకు కొట్టలేదంటే నేను ప్రభువుని నమ్ముకున్నా. వాళ్ళకి తెలియజేశారు. వాళ్ళ కోపం ఉంటుంది, కొడతారు, బూతులు కూడా తిడతారు. నేను కొట్టకపోవటానికి అది కారణం అంటున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే కూర్చోయా, రేపు వాళ్ళు కనపడితే వాళ్ళకి సువార్త చెబుదాం అనుకుంటున్నాను అని అంటున్నాడు. ఎందుకని? అది పరీక్ష కాదా? వాళ్ళు 10 దెబ్బలు కొడితే ఒక్క దెబ్బన్న కొట్టగలం కదా. ఆకారం చూశారు ఎంత హైట్ ఉన్నాడు కదా, కొట్టగలడా లేదా? మరి కొట్టలేదు, ఏం అనలేదు. వాళ్ళు తాగి ఉన్నారు. పైగా దేవుడు సమస్య పెట్టినప్పుడు, సమస్యకు అనుమతి ఇచ్చినప్పుడు తప్పించేవాడు కూడా ఆయనే. ఆ విశ్వాసం మనకుంటే ఏ సమస్య వచ్చినా అసలు కుంగము, ఏ సమస్య కూడా దిగజారే పరిస్థితి మన దగ్గర లేదండి. ఈ సమస్యలు ఎందుకు పెడతాడు అంటే నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చూపించడానికే పెడతాడు. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక తెద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6, 7 చదువు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. శోధన అంటే శ్రమ, అంతే కదా. శోధన వస్తే ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వస్తే ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. ఎంతకాలం అంట? కొంచెం కాలం. అంటే నువ్వు బతుకున్నంతకాలం. మళ్ళీ కొంచెం కాలం అంటే ఇవాళ వచ్చి రేపు పోయింది అనుకోకండి. నువ్వు బ్రతికున్నంతకాలం శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పర్మనెంట్గా శోధనలు ఉండవు, పర్మనెంట్గా సుఖాలు ఉండవు. ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. శ్రమ వచ్చింది కాబట్టి బాధపడుతున్నాం, ఏంటి ప్రభు అని బాధ అనుభవిస్తూ దుఃఖపడుతూ ఉన్నాం. దుఃఖము కలుగుచున్నది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. మన దగ్గర బంగారం పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇది నాశనం అయిపోయే బంగారం, క్షయమైపోయే వస్తువు ఇది. ఈ నశించిపోయే బంగారం అగ్నిలో వేయటం వల్ల ఏమవుతుందంట? లోపలున్న మలినాలన్నీ పోయి ఫ్రెష్గా ఒరిజినల్ బంగారం బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ బంగారానికి నోరుంటే ఏమంటుంది? బంగారాన్ని మాట్లాడితే ఏముంటుంది చెప్పండి? నీ ఆభరణాలు చేసుకోవటానికి నన్ను భూమిలో నుంచి తీసి నన్ను అగ్నిలో పడేస్తావా? నువ్వు తల మీద పెట్టుకోవటానికి, చెవులకు పెట్టుకోవటానికి, మెడలో వేసుకోవటానికి, వేళ్ళకు పెట్టుకోవటానికి, నీ అలంకరణ కోసం నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టి అగ్నిలో కాలుస్తావా అంటదా? నోరిస్తే అంటది. మరి రేపు ఆ బంగారం కూడా సాక్ష్యం చెప్పిద్ది, అది వేరే విషయం. మాట్లాడిద్ది, బంగారం కూడా మాట్లాడిద్ది. ఇప్పుడు ఈ బంగారం, నశించిపోయే బంగారం అగ్ని వలన ఏమవుతుంది? శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన, బంగారం కంటే అమూల్యమైంది మన విశ్వాసం. ఆ విశ్వాసం, నీ విశ్వాసము నీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును, మహిమయు, ఘనత కలుగుటకు కారణమగును. అది నీకు ఇప్పుడు వచ్చే శ్రమల వలన నీకు ఏంటయ్యా లాభం? నీకు వచ్చే ఈ బాధ వలన, ఈ కన్నీళ్ళ వలన నీకేంటి లాభం అంటే, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు శబాష్, మంచి నమ్మకమైన దాసుడా, బడా నమ్మకమైన దాసుడా అంటాడంట. యేసుక్రీస్తు వారు భుజం మీద అలా పెట్టి ఆ శబాష్ అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి?
నాకు ఒళ్ళు పొంగిపోతుంది. సీఎం గారు వచ్చి ఇంతమందిలో నిన్ను పిలిచి బయటికి భుజం మీద చేసి మాట్లాడాడు అనుకోండి, అందరి వైపు ఇలా చూస్తాం కదా, చూసుకోండి నా భుజం మీద ఎవరు చేయందో చూసుకోండి అన్నట్టుగా గొప్పగా ఫీల్ అవుతాం. మోడీ గారు వచ్చి చేస్తే చుట్టూ గన్మ్యాన్స్ ఉంటారు, పోలీసు బలగాలు ఉంటాయి, అంతమందిలో నీ దగ్గరకు వచ్చి ఇట్లా నిన్ను పేరు పెట్టి పిలిచి భుజం మీద చేసాడు అనుకోండి, శబాష్ అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? టప్పని పడిపోతాం కింద. ఎందుకంటే తట్టుకోలేక ఆనందం కదా, కన్నీళ్ళు ఉబికొస్తూ ఉంటాయి, ఆనంద బాష్పాలు. మరి యేసుక్రీస్తు వారే వచ్చి నీ భుజం మీద చేయేస్తే అసలు ఈ పడ్డ కష్టాలు, ఈ ఎగ్జామ్స్, ఈ కన్నీళ్ళు, ఈ శ్రమలు దేనికి పనికిరావండి. ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు ప్రసవ వేదన పడిద్దంట, ఇంకా జీవితంలో ఇంకా బిడ్డలను కనకూడదు, కడుపు తెచ్చుకోకూడదు అనుకుంటుందంట. కానీ బిడ్డను కని బిడ్డ మొహం చూసినప్పుడు ఆ పడ్డ పురిటి నొప్పులన్నీ మర్చిపోద్దంట. అవి దేనికి పనికిరావంట. నువ్వు ఈ 60-70 ఏళ్ల జీవితకాలంలో నమ్మిందే 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో వచ్చిన తర్వాత, ఈ 30 ఏళ్ళలో మిగిలిన జీవితకాలం ఎంత అంటే మిగిలిన ఒక 30 ఉంటాయి మహా అయితే, అది కూడా నో గ్యారంటీ. ఈ 30 ఏళ్ల జీవితకాలంలో నీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి బాప్టిజం పొందిన దగ్గర నుంచి. చిన్న చిన్న ఎగ్జామ్స్, స్లిప్ టెస్ట్లు, తర్వాత యూనిట్ టెస్ట్లు, తర్వాత హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఆ తర్వాత యాన్యువల్ టెస్ట్లు. ఇలా సంవత్సరం గడిచే కొద్దీ టెస్టులు పెరుగుతూ ఉంటాయి, నీ క్లాస్ రేంజి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుంది? ఇంకా ఏ పరీక్ష వచ్చినా నువ్వు చెల్లించవు, ఎందుకంటే ఇవన్నీ పాస్ అవుతూ వచ్చావు కాబట్టి. ఫెయిల్ అవుతూ వస్తే నువ్వు పైకి వెళ్ళే పనే లేదు. ఒక బంగారం అగ్నిలో వేయటం వల్ల ఒరిజినల్ బయటకు వచ్చింది. ఈ శోధనల వల్ల నీలో నిజమైన దైవజనుడు బయటకు వస్తాడు. అంతకుముందు లోకంలో ఉన్నాం, లోకాచారాల్లో, లోక పద్ధతిలో ఉన్నాం. మనలో ఇద్దరు ఉన్నాడు, ఒక పరిచితుడు, ఒక అపరిచితుడు. ఆడే కనపడ్డాడు అంతకుముందు. ఇప్పుడు అపరిచితుడిని బయటికి గెంటేసి దేవునికి పరిచయమైన పరిచితుడినే బయటికి తీసుకొస్తావు. ఒరిజినల్ భక్తుడిని బయటకు తీసుకురావాలి. ఆ బయటికి రావాలంటే నీకేం కావాలి? శోధన కావాలి, అంటే శ్రమ కావాలి. శ్రమ వలన కన్నీళ్ళు వస్తాయి. ఈ కన్నీటిలో నువ్వు కరిగిపోయి దేవునిలో ఎదుగుతూ ఉంటావండి. అదే చెప్తున్నాడు అక్కడ 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని వలన పరీక్ష శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు ఇవన్నీ వస్తాయి, వాటి ముందు ఇవన్నీ దిగదుడిపే. కానీ మనం ఆ విశ్వాసంలో ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ లెక్కలోనేవ్వండి. పరలోకం కోసమే నేను ఇవన్నీ అనుభవిస్తున్నానని ఈజీగా అనుభవిస్తాం. చదువుకునే పిల్లలు ఎల్కేజీ నుంచి గాడిద బరువు ఎందుకు మోస్తున్నారు? బాగా చదివితే పెద్ద ఉద్యోగం వచ్చింది, పెద్ద ఉద్యోగం వస్తే పెద్ద జీతం వచ్చింది, పెద్ద జీతం వస్తే హ్యాపీగా బ్రతకొచ్చండి. ఎప్పుడో హ్యాపీగా బ్రతకొచ్చు అనే ఆలోచనతో చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు. అది కష్టం అనిపించట్లా. తల్లిదండ్రులు కూడా వాళ్ళని కష్టపెట్టి చదివిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడగలరా? ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడగలరా? గ్యారంటీయా? అప్పుడు కూడా కష్టపడి ఉద్యోగం చేస్తేనే నీకు జీతం. అప్పుడు ఊరకు బాగా చదివాను కాబట్టి జీతం ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? ఇవ్వడు. నీ బుర్రలో ఉన్న గుజ్జంతా పిండుకుంటాడు ప్రైవేట్ కంపెనీ వాడైతే. నిన్ను ఒక మిషన్ లాగా వర్క్ చేయిస్తాడు నీ చేత. నీ టాలెంట్ ఎంత ఉందో మొత్తాన్ని పిండేస్తాడు, దానికి తగ్గ జీతం ఇస్తాడు. జీతంతో ఏం సుఖపడతావు? బుర్రంతా దాని మీద పెట్టి, ఆలోచనలన్నీ దాని మీద పెట్టి, శరీర శ్రమ అంతా దాని మీద పెట్టి ఏమి సాధిస్తావు? ఇంటికి వచ్చి సంతోషం ఏంది? కావాల్సిన కూర, కావాల్సిన తిండి, కావాల్సిన పరుపు ఉంటుంది అంతే. సరే, నిద్ర మాత్రం నువ్వు కొనుక్కోలేవు. నిద్ర మాత్రం వేసుకొని నిద్రపోవాలి. అప్పుడు ఏం సుఖం సంపాదిస్తాం చెప్పండి? కానీ అదే ప్రభువు కోసం ఈ శోధనలు సహించి కన్నీరును పెట్టుకొని శ్రమలు అనుభవిస్తే ఆ తర్వాత మరణం తర్వాత నీకు శాశ్వత కాలం దేవునితో ఉండే మహాభాగ్యం యేసుక్రీస్తు దగ్గర మెప్పంట. అది మన దృష్టిలో ఎప్పుడు ప్రభువు నన్ను మెచ్చుకోవాలనే ఆలోచన ఉంటే అసలు ఇవన్నీ కష్టాలు, శ్రమలు, బాధలుగా అనిపించవండి. వర్షమైనా, ఎండ అయినా, చలైనా, ఏదైనా
అవతలోడు తిట్టినా, నిందించినా, దూషించినా ఓర్చుకొని సాత్వికంతో అతన్ని కూడా ఎలాగైనా దేవుళ్ళలోకి తీసుకురావాలని ప్రయాసపడతాం. అందులో శోధన ఉంటుంది. అవతలోడు తిడతారు, దూషిస్తారు, ఏదైనా చేస్తారు, అవసరమైతే కొడతారు, హింస కూడా పెడతారు. ఏం చేయమన్నాడు? హింసించినప్పుడు సహించండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఇవన్నీ ఆయన అనుభవించకుండా మనకు చెప్పలేదు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రాక్టికల్గా తన శరీరముతో అన్నీ అనుభవించే మనకు చెప్పాడు. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయన కూడా అలాంటి బలహీనతలు ఉన్నాయంట. అవన్నీ అనుభవించాడంట. సమాన అనుభవం, సహానుభవము లేనివాడు కాడంటే ఉంది. సమస్త విషయములలో అంటే మనకి నువ్వైతే తట్టుకోలేవు ప్రభా, నేను కాబట్టి భరిస్తానని అనకూడదు మనం. ఒరే నీకంటే ముందు నేను ఇవన్నీ అనుభవించాను రా బాబు అని చెప్తున్నాడు ఆయన. సమస్త విషయాల్లో నీ వలే నా వలే ఆయన శోధింపబడినా ఆయన పాపం చేయలేదంట. అంటే అన్నిటినీ సహించి, ఓర్చుకొని, భరించి జయించాడు. అంటే అన్ని ఎగ్జామ్స్లో ఆయన ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. మరి మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఆయన్ని మాదిరిగా తీసుకోవట్లేదు, విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవట్లేదు. పరీక్ష లేకపోతే నీ స్థాయి ఎలా పెరగదో లోక సంబంధంగా, శోధన లేకపోతే నీ స్థాయి కూడా విశ్వాసంలో పెరగదు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు పరిశోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. అంటే దేవుడు పరీక్ష కోసం నిన్ను పరిశోధిస్తూ వాడికి అనుమతిస్తాడు. వాడొచ్చి నిన్ను శోధిస్తాడు. ఈ పండు తినొద్దు అన్నాడు దేవుడు, అది పరిశోధన. తింటాడా తిండండి ఆయన పరిశోధిస్తూ ఉంటాడు. అపవాది వచ్చాడు, తినండి, చావరన్నాడు, ఇది శోధన. ఇలా మన జీవితంలో ప్రతి విషయంలో వాడు శోధిస్తూనే ఉంటాడు, దేవుడు పరిశోధిస్తూనే ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూసారా? చాలామంది తెలియదండి, దేవుడు నన్ను భలే శోధిస్తున్నాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, నేనే దొరికానా అనే ఆలోచనలతో మాట్లాడుతూ ఉంటారు దేవుని గురించి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. అంటే నీకు నష్టం రావటానికి, నువ్వు నరకానికి పోవటానికి ఆయన పరీక్షను అనుమతి ఇవ్వడు నీకు. అసలు ఆయన నిన్ను శోధించడు, ఆయన పరీక్షిస్తున్నాడు. పరీక్ష అంటే పరిశోధన. నా మాట వింటాడా అంతే పరిశోధన. అపవాది వచ్చి చెయ్యి తప్పు చేయి టెంపరీ సుఖం వచ్చింది నీకు, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా నీకు ఆనందం కలిగిద్ది. ఆయనేమో శాశ్వత కాలం ఆనందంలో నిన్నుంచాలని ఆయన ప్రయత్నం చేస్తూ కొంచెం కాలం కష్టం అనిపించండి అని చెప్తే వీడేం చేస్తాడు? అప్పటి సంగతి మనకు అనవసరం, ఇప్పుడు సంతోషం అనుభవించు. ఇమ్మీడియట్గా నీ శరీరం ఉప్పొంగిపోయి ఆనందించే విధంగా వాడు ప్రేరేపణిస్తూ ఉంటాడు. అది శోధన. ఈ శోధనకి దేవుడికి లింక్ పెట్టి దేవుడు నన్ను శోధిస్తున్నాడని ఎవరో అనకూడదు. ఎందుకంటే దేవుడు కీడు విషయమై శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కానీ మనకి బైబిల్లో అబ్రహాము గారిని దేవుడు శోధించను అని ఉంటుంది. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి, చాలమ్మ, ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును, అక్కడే ఉంది,
హెబ్రీ పత్రిక 11:17 ఉంది, శోధింపబడి అన్నాడు. ఇక్కడేముంది? ఇప్పుడు ఎక్కడ ఏం జరిగింది? దేవుడు అబ్రహామును శోధించాడా, పరిశోధించాడా? శోధించాడు అంటే ఎవడు శోధన అనుభవించినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదన్నాడు ఇక్కడ యాకోబు పత్రికలో. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పరిశోధించాడా, శోధించాడా అంటే రెండు కరెక్టే. ప్రింటింగ్ మిస్టేక్ కాదు, బైబిల్లో అచ్చుతప్పబడిందని అనకూడదు. ఎందుకంటే దేవుడు పరీక్షించే ప్రతి సమయములో అపవాది శోధిస్తూనే ఉంటాడు. అర్థమైందా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? శోధిస్తాడు. మరి పాత నిబంధనలో అపవాది శోధించినట్టుగా లేదు అబ్రహాం గారిని కదా. దేవుడు పరిశోధించాడు. ఇదిగో నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు అని చెప్పేశాడు. అది పరిశోధన. ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడా ఇవ్వడా? దేవుడికి ముందే తెలుసు ఇస్తాడని, కానీ నీకు నాకు తెలియచేయటానికి ఆ సందర్భం జరిగింది అక్కడ. మరి ఇక్కడ హెబ్రీ పత్రికలో ఎందుకు ఇలా రాయబడింది అని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారికి ఎప్పుడైతే పరీక్ష స్టార్ట్ అయిందో ఆ పరీక్షలో అపవాది వచ్చి డిస్టర్బ్ చేస్తాడు, చెడగొడతాడు. ఆడి మాట వినకుండా అబ్రహాం గారు ఎగ్జామ్లో పాస్ అయ్యారు. ఆ మాటలన్నీ మనకు పాత నిబంధనలు ఎక్కడా కనపడవు, కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక పదాన్ని ఇక్కడ రాయించటం వలన ఓహో అబ్రహాము గారిని కూడా అపవాది శోధించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి లేక పుట్టాడు 25 ఏళ్ల తర్వాత, అంటే 100 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాము గారికి. అప్పుడు ఇస్తానన్న వాగ్దానం ప్రకారంగా ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకును చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ సున్నతి చేసి ఆనందంగా గడుపుతున్న సమయంలో ఏమంటే లేక పుట్టిన బిడ్డలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? చెప్పాలి. ప్రేమ బాగా ఎక్కువ ఉంటుంది. ఆ బిడ్డతో ఆనందంగా ఆడుకుంటున్న ఆ సమయంలో ఆ పాలబొగ్గల పసివాడిని 6 ఏళ్ళో లేకపోతే 8 ఏళ్ళో 10 ఏళ్ళో వేసుకోండి, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చేయి, దహన బలిగా నీ చేతులతో నువ్వే చంపేసి పలాని పర్వతం మీద, నేను చూపించబోయే పర్వతాల్లో ఒక దాని మీద నువ్వు నాకు దహన బలిగా అర్పించు అనే మాట దేవుని నోట విన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? నీకు నాకైతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అప్పటిదాకా ఎందుకండి? ఇప్పుడు మీకున్నారు బిడ్డలు, మీ అబ్బాయిని నాకు ఇచ్చేయండి, చదువొద్దు ఏమొద్దు, నా దగ్గర ఉండి వాక్యం నేర్పిస్తా అన్నాను అనుకోండి, బాధపడతారు. దేవుడికి బలిస్తా అన్నాను అనుకోండి, నువ్వు మనిషివా రాక్షసుడివా, దైవజనుడువా దయ్యపు జనుడువా అంటారా అనరా? దేవుడు అడిగాడమ్మా రాత్రి నాకు కల్లో కనపడి, నీ బిడ్డను నాకు బలిగా ఇమ్మన్నాడు, ఇదిగో పలాని పర్వతం మీద నాకు ఇచ్చేయండి తీసుకెళ్ళని నాకు చెబితే, నేను మీకు చెబితే నమ్ముతారా? నమ్మరు. ఒకవేళ మీకే చెప్పాడు అనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా మీకే చెప్పాడు, ఇస్తారా ఇవ్వరా? ఇంతకీ నాతో మాట్లాడింది దేవుడు అంటావా, దయ్యం వెలుగుదోత వేషం వేసుకొచ్చి మాట్లాడాడు అని అనుమానం వచ్చిద్దా రాదా? వచ్చిద్దా? ఇదే శోధన. దేవుడు అడిగాడంటావా? అంటే విచిత్రమైన విషయం ఏంటంటే శారమ్మ గారికి చెప్పాలా ఇక్కడ అబ్రహాము గారు. శారమ్మ గారికి చెబితే కోణం వేరేగా ఉండేది. కన్నపేగు కదా, ఏమంటుంది అమ్మగారికి చెబితే? నీకేమన్నా పిచ్చెక్కిందా, భ్రమ కలిగిందా? దేవుడు నీ సంతానాన్ని ఎలా అభివృద్ధి చేస్తానన్నాడు? ఇసుక రేణువులలో ఆకాశ. మరి అలా అన్న దేవుడు బలియమంటే ఎలా అడుగుతాడు దేవుడు? ఆ బలిచ్చావనుకో మరి ఎలా సంతానం అభివృద్ధి అయింది? అయిద్దా అవదా? వాగ్దాన పుత్రుడు ఇతనే అని చెప్పాడా లేదా? ఇస్సాకే వాగ్దాన పుత్రుడు అని చెప్పాడా దేవుడు? చెప్పాడు. మరి వాగ్దాన పుత్రుడిని చంపేస్తే, దహన బలిగా ఇస్తే మరి దేవుడు అన్నమాట ఎలా నెరవేరిద్ది? కాబట్టి నీతో మాట్లాడింది దేవుడు కాదు. ఈ ఆలోచన వచ్చిద్దా రాదా? అపవాది ఆలోచన ఇస్తాడండి. అవన్నీ మనకు పాత నిబంధనలో రాయబడలేదు. కొత్త నిబంధనలో ఒకే ఒక పదాన్ని రాయటం వల్ల అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి, ఎందుకంటే అబ్రహాము గారికి ఒక నమ్మకం ఉంది, అదే విశ్వాసం అంటే ఏంటో తెలుసా నమ్మకం? చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19
17 నుంచి చదువుదాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును అర్పించేశాడు అంటున్నాడు. అక్కడ అర్పించలా, గొర్రెపోతుని తీసుకొచ్చి అక్కడ అర్పించాడు. ఇస్సాకును తప్పించాడు దేవుడు దేవదూత ద్వారా. అర్పించనని ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడునని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందెను. అదండి ఆయన నమ్మకం. నేను బలిచ్చిన, దహన బలి అర్పించిన, చనిపోయిన బూడిదలో నుంచి నా ఇస్సాకు నాకు మళ్ళీ దేవుడు ఇస్తాడు అనే ఒక విశ్వాసం ఉంది అబ్రహాం గారికి. ఆ విశ్వాసం మనకుందా? నా బిడ్డని దేవుడు అడిగాడు, బలిగా ఇస్తే మళ్ళీ నాకు ఇస్తాడనే విశ్వాసం ఉందా? లేదండి. కనీసం దేవుని వాక్యం నేర్చుకోవటానికన్నా ఇస్తారా అంటే దానికేమో 6 రోజులేమో మామూలు స్కూలు, సండే స్కూల్, అది 1 డే స్కూల్, 1 డేలో 1 అవర్ స్కూలు, దానికి కూడా రారు. తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడా నీ బిడ్డని దేవుడు? దయ్యానికి అప్పచెబుతున్నారు అంతే. సాతానికి అప్పగించేస్తున్నాం. మన స్వహస్తాలతో మన బిడ్డల్ని నరకానికి తోసేస్తున్నాం. ఒకటి చదవకపోయినా పర్లేదండి వాక్యం, లోక సంబంధమైన పాఠాలు మాత్రం బాగా చదవాలి. వాడికంటే వీడు ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలి. పోటీ పడిపోతున్నాం. మన చేతులతో మన బిడ్డలు నరకానికి మనమే దూసేస్తున్నాం. అబ్రహాము గారికి ఆ విశ్వాసం ఉంది. మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఆయన విశ్వాసం ఉందంట. అందుకే దహన బలి ఇచ్చినా, చంపేసిన దేవుడు మళ్ళీ నా కొడుకును బ్రతికిచ్చి నాకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు అనే విశ్వాసం ఉంది. అందుకే ఇచ్చాడు. ఈ లోపు అపవాది శోధన పెట్టేశాడు. దేవుడు పరిశోధిస్తాడు, ఆయన శోధించడు. శోధించేవాడు శోధకుడు. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు, రాత్రివేళ అంట హృదయాన్ని ఏం చేశాడు దేవుడు? పరిశీలించాడు, పరిశోధించాడు. ఆ హృదయంలో ఎవడి మీద కోపం ఉంది, ఎవడి మీద కుళ్ళు ఉంది, ఎవడి మీద కుట్ర ఉంది, ఎన్ని లోపల పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నావురా అంటాడంట దేవుడు చూసి. దావీదు గారు ధైర్యంగా చెప్తున్నాడు, రాత్రివేళ నువ్వు వచ్చి నా హృదయాన్ని పరిశీలించావు, పరిశోధించావు, ఏం కనపడలేదు దురాలోచన. ఎందుకంటే ఆయన దివారాత్రాలు వాక్యాన్ని ఏం చేస్తాడు? ధ్యానిస్తాడు. వాక్యం హృదయంలో ఉంటే ఇంకా దురాలోచన ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాక్యం హృదయంలో పెట్టుకొని కూడా దురాలోచన పెట్టుకుంటే ఇక ఎవరేం చేయలేరు. అర్థమవుతుందా? దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం, మొదటి గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల ఎడల ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడికి ఏం తెలుసంట? హృదయ పరిశోధన చేస్తావు నువ్వు అని నాకు తెలుసు అంటున్నాడు. దేవుడు పరిశోధన చేస్తాడు, సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. మనల్ని కూడా శోధిస్తున్నాడు సాతాను. ఎలా శోధిస్తాడంటే డబ్బు సంపాదించు అనే ఆలోచనతో శోధిస్తాడు. దానికి పడినోళ్ళు ఎవ్వరు లేరు. తిండి కలిగిది కండ కలదై, కండగలవాడే మనిషి. సమాజంలో 4 రూపాయలు సంపాదించి గొప్పగా ఉన్నవాడినే సమాజం గౌరవించిద్ది. కాబట్టి నువ్వు కూడా వాళ్ళలాగే ఉండు. తిమోతి పత్రికలో చెప్తున్నాడు, మొదటి పత్రిక ముగిస్తాను, 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరమునైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను
నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అంటే నేను గొప్పోడినవ్వాలని నువ్వు ఆశ ఉంటే ఏమవుతావంట? శోధన నీకు వచ్చింది. అంటే ఈ ఆలోచన మనకు ఉందా లేదా అంటే మనకు శోధనలో ఉన్నామనే అనుకోవాలి. ఈ శోధనని జయించామా లేదా అది కావాలి. నేను ధనవంతుడిని అవ్వద్దు, నాకు డబ్బొద్దు, తినటానికి ఉండటానికి ఉంటే చాలు అనే ఆలోచన ఉంటే ఇంకా నీకు శోధన లేదు. ఆ విషయంలో, ధనం విషయంలో శోధన ఉండదు. కానీ వాళ్ళలాగా వీళ్ళలాగా అని ఇరుగు పొరుగు వారిని చూసి నేను కూడా అలా ఉండాలి అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా నువ్వు శోధనలోనే ఉన్నావు. శోధనని జయించలేవు. ఆలోచన పోతేనే జయిస్తావు. ఎన్ని మాటలు చెప్పాడో చూసారా? శోధనలకు ధనవంతులగుటకు అపేక్షించేవారు అంటే కోరుకున్నవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. సమస్త కీళ్లకు మూలం అంట ధనాపేక్ష. డబ్బు సంపాదించాలనే ఆలోచన అన్ని కీళ్ల కంటే మూలం అంటే చివరికి నరకానికి తీసుకెళ్లే కీడది. అర్థమైందా? శోధన డబ్బు వలన మనకు వచ్చింది. ఎందుకంటే వాడు ఒక యజమాని కాబట్టి. సహోదరుల వల్ల కూడా శోధన వచ్చిందంట. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అంటున్నాడు. పౌలు గారికి శ్రమలు వచ్చినాయి అంట, శోధన వచ్చిందంట. ఎందుకు? యూదులు స్వకీయులే కుట్ర చేశారంట ఈయన మీద. యూదులంటే ఈయన యూదుడే. స్వకీయుల కుట్ర వలన ఏమొచ్చింది? ఈయనకి శోధన వచ్చింది. దాంతో ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు అంటే ఆ శ్రమలో బాధపడ్డాడు, ఏడ్చాడు, దేవుడికి చెప్పుకున్నాడు. ఎవ్వరినేమనలేదండి. ఆయన పని ఆయన చేసుకుంటా పోయాడు. మీకు ఎలా బోధించానో మీకు తెలుసు కదా అంటున్నాడు. చూడండి, వాళ్ళు కుట్ర చేసినా నాకు శోధన వచ్చినా ఆ శోధనని కన్నీళ్లతోనే దిగమింగుకొని ఓర్చుకొని దేవుడికి చెప్పుకొని నేను మీ మధ్య ఎలా సేవ చేశానో మీకు తెలుసు కదా అంటున్నాడు. వాళ్ళు కుట్ర చేశారు కాబట్టి నేను నా పని మానేస్తాను అనలేదు. నేను బాధలో ఉన్నాను ఇప్పుడు రానని అనలేదు. ఆ కన్నీళ్లు పెట్టుకుంటూనే బాధపడుతూనే హృదయంలో కుంగిపోతూనే ఆయన సేవ చేస్తూనే ఉన్నాడంటండి. కాబట్టి సహోదరుల వలన సమస్యలు వస్తాయి, ఈ శోధనలు వస్తాయి. నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నీ ఇష్టం. శోధన వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకో, దేవుడికి ప్రార్థన చేసుకో, సహించు అంటున్నాడు. మరొక మాట చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేరు. నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతబలెను క్రీస్తు యేసుని వలను నన్ను ఎవరిళ్ళు గలతీలు ఏం చేశారంట? ఈయన శరీరంలో వాళ్ళకి శోధనగా ఏదో ఉందంట. అబ్బా ఈయన వల్ల మనకంతా ఇబ్బంది కలుగుతుంది, ఈయన గెంటేద్దాం ఇంకోళ్ళు పెట్టుకుందాం అనుకోలేదంట. అంటే ఇబ్బందికరంగా ఈయన శరీరంలో ఏదో ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం వలన వాళ్ళు ఈయన్ని తృణీకరించలా. అబ్బో ఈయన వల్ల చాలా మనకి ఇబ్బంది కలుగుతుంది, నష్టం కలుగుతుంది అని అనుకోలేదంట. దేవదూతలాగా యేసుక్రీస్తులాగా వీళ్ళు చూశారంట శోధనలో ఉన్నప్పుడు పౌలు గారు. ఆయన వలన వీళ్ళకి శోధన ఉంటే ఆ శోధనని పక్కన పెట్టి యేసుక్రీస్తుని చూసినట్టు చూశారంటండి. అలాంటి శోధన ఏయిన్లో ఉన్నా దాన్ని భరించారు అంటే వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. మనకు అన్నీ బాగుండి అన్నీ చక్కగా చేస్తే ఓకే మంచోడే. ఆయన వలన ఏదన్నా ఇబ్బంది కలిగిందనుకో ఆయన వేస్ట్ అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. కానీ ఈ భక్తులు అలా లేరు. ఎలా ఉన్నారు? ఆయనలో ఉన్న శోధనను కూడా వీళ్ళు జయించారు. దేవదూతలాగా ఒక యేసుక్రీస్తు వారిలాగా వాళ్ళ మధ్యకు వస్తే ఈయనే ప్రభు అన్నట్టుగా చూశారంట.
యేసుక్రీస్తు వారు గాయపడి వచ్చి మంచాన పడ్డాడు అనుకో, మన ఇంట్లో పేషెంట్ అయ్యాడు, ఏ పని చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నువ్వు చూడాల్సి వచ్చింది, ఏమనిపించింది? యేసుక్రీస్తు కాబట్టి చూద్దాం, పరలోకం ఎత్తాడు కదా అనిపించింది. ఇప్పుడు యేసుక్రీస్తు దాసుడు వచ్చాడు, సువార్త చెప్పే ఆయన వచ్చి మంచాన పడితే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడు, రోజు చాకిరి చేయలేక చచ్చిపోతున్నాడు. ఏమో వారం రోజులు దైవజనుడికి భోజనాలు ఏర్పాటు చేసి పెట్టండి, పెట్టగలరా? పెడతారు. ఎవరు? నామకార్థ భక్తులు పెడతారు, నిజమైన భక్తులు పెట్టరు. నిజమైన భక్తులు అని చెప్పుకుంటున్నాం అంతే కదా. ఆయనలో శోధనగా ఉన్నా కానీ దాన్ని వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఎంత చక్కగా చూసుకున్నారో చూడండి. అది శోధనని జయించటం అంటే. అపవాది శోధిస్తాడు, అదే సమయంలో దేవుడు పరిశోధిస్తాడు. ఆ పరిశోధనలో నువ్వు పాస్ అయితే ఆ శోధనని ఎదుర్కొంటావు, జయిస్తావు. జయించేవాడికే పరలోకం, జీవకిరీటం. కాబట్టి శోధనని ఎదుర్కొంటాడా, శోధనలో ఫెయిల్ అయిపోతారా? ఆలోచించి నిర్ణయించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు. నిజంగా అపవాది లేకపోతే మాకు శోధనలు లేవయ్యా. హ్యాపీగా పరలోకంలో మీ దగ్గర ఆనందంగా గడపవలసిన వారం. ఈ భూమి మీద మట్టి శరీరాన్ని ఇచ్చి ఆ శరీరానికి కొన్ని కోరికలు పెట్టి ఆ కోరికలను ప్రేరేపించి రెచ్చగొట్టి మమ్మల్ని శోధించే శోధకుడిని మీరే అనుమతించారు. కారణం మమ్మల్ని మేలి బంగారంగా కనపరచాలి అని. నిత్య జీవానికి వారసులుగా ఈ పరీక్షలన్నింటిలో నెగ్గి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే అన్ని విషయాల్లో శోధింపబడినను ఆయన పాపము లేకుండా ఉన్నారో, మేము పాపం చేసిన మా పాపాన్ని క్షమించి మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఇక పాపం అంటకుండా అపవాది శోధనలన్నింటినీ జయించే మార్గాన్ని, ఆ తెలివిని మాకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న తర్వాత ఎలాంటి శోధనలు వచ్చినా మేము ఓర్పు కలిగి ఆ ఓర్పును పెంపొందించుకొని ఎవరిని ఒక మాట కూడా తోలనాడకుండా ప్రతి విషయంలో మేము జయించటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, శోధన సహించువాడు ధన్యుడు అని మీరు చెప్పిన మాటని సహిస్తూ, శోధన వచ్చినప్పుడు నేను ఒక మెట్టు ఎక్కుతున్నాను అనే ఆలోచనతో మహా ఆనందంగా ఎంచుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని. ఇదిగో తండ్రి, ఈరోజు అల్పాహారాన్ని తీసుకొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. తగిన ఫలాన్ని వారికి అనుగ్రహించండి. తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ సేవలో వాడబట్టడానికి సహాయాన్ని దయచేయమని, పదార్థాలను మీ వాక్యముతో పవిత్రపరచమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.